హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా మీకు? నేనే చెప్తాను. ఎమ్మి టమాటో ఫ్రైడ్ రైస్. చాలా సూపర్గా, కలర్ఫుల్గా, మన రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగుంటుందంటే, బట్ ఇది తినడానికి మనం రెస్టారెంట్కి వెళ్ళవసరం లేదు. మన ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా? మీకు కూడా నచ్చిందా? మరి ఫాలో అవుతారా? మరి ఫాలో అయిపోండి. ఇంకెందుకు, మరి టమాటో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందాం. దీనికోసం రెస్టారెంట్ దాకా వెళ్ళి కష్టపడే అవసరం, ఇంట్లో చేసుకొని ఈజీగా మనకి నచ్చిన విధంగా నచ్చినట్టు తినొచ్చు. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంది కలర్ఫుల్గా. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎమ్మి టమాటో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామా? మరి ఫాలో అయిపోతారా నన్ను? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, తింటే సూపర్గా ఉంది తెలుసా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ ప్రాసెస్. క్విక్గా అన్నం వండేస్తే క్విక్గా 5 నుంచి 10 నిమిషాల్లో ఈజీగా తయారైపోతుంది. మరి రెడీ చేసుకుందామా? ముందుగా 4 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, 3 పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4-5 చిన్నులపాయలని, ఒక చిన్న ఇంచ్ అల్లం ముక్కని కూడా తీసుకొని కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫైన్గా అంటే అంత ఫైన్గా కట్ చేసుకుని, అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి. అప్పుడు తింటుంటే మనకి నోటికి తగులుతూ మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. చూసారా ఎంత ఫైన్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయండి. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం చిన్నులపాయలను, అల్లం సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా, వాటిని ఫ్రై చేయాలి. చూడండి ఎంత ఫ్రై అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అది ఆయిల్లో చిన్నులపాయలు ఫ్రై అవుతూ ఉంటే. చాలా చూసారా ఎంత బాగా ఫైన్గా ఫ్రై అవుతున్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. మరి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. చూడండి ఆనియన్స్ అలా స్లైసెస్గా కట్ చేసుకుంటే నీట్గా బాగున్నాయి. చిన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫైన్గా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట మనకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, లైట్ పింకిష్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ అల్లము, చిన్నులపాయ ముందు ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం జస్ట్ వేసామా వేయలేదా అన్నట్టు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా జస్ట్ కొంచెమే, ఎక్కువ వేయొద్దు. మరీ ఎక్కువ వేస్తే మసాలా ఎక్కువైపోతుంది. కొంచెం చూడండి ఎంత బాగా కలిసిపోయిందో, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ ఫ్రై అయ్యేలోపు, మనము ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టమాటోస్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుందాం. మీకు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఈ స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ని మనం ఇప్పుడు ఈ ఆనియన్స్ మిశ్రమంలో యాడ్ చేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా టమాటోస్, మంచిగా కలర్గా సూపర్గా ఉన్నాయి. దీనివల్లే మనకి టమాటో రైస్ కూడా మంచిగా కలర్గా, మంచి కలర్లో వచ్చింది. చూసారా మనం ఇందులో ఎక్కడ ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదండి. మంచిగా న్యాచురల్గా టమాటాలతోనే మనకి మంచి కలర్ వచ్చింది. చూడండి టమాటాలు ఎంత పండుగా ఉన్నాయో, ఎర్రగా చాలా బాగున్నాయి కదా. ఇవి ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి. మనము ఇప్పుడు చూడండి టమాటాలు చూసారా ఎంత ఫ్రై అయినాయో. ఇలా కొంచెం మరీ మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువగా తిప్పుతూ ఉంటే మంచిగా కుక్ అవుతాయి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. జస్ట్ ఈలోపు మనం తర్వాత దీనికి సాసెస్ యాడ్ చేద్దాం. చిల్లీ వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మూడిని ఫస్ట్ చూడండి వెనిగర్ యాడ్ చేద్దాం. 1 స్పూన్ అంతే, జస్ట్ వేసామా లేదా అన్నట్టు, ఎందుకంటే టేస్ట్ కోసం. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. తర్వాత సోయా సాస్ జస్ట్ 1 టేబుల్ స్పూన్. దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్. చూడండి అంతకంటే ఎక్కువ యాడ్ చేయొద్దు, జస్ట్ టేస్ట్ పర్పస్ అంతే. యాడ్ చేసి మొత్తం ఇమీడియట్గా మొత్తం కలిపేయాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, బాగా ఈవెన్గా కుక్ అయిపోయింది. చూడండి మొత్తం
టమాటాలు మొత్తం మ్యాష్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము దానికి తగినంత సాల్ట్, మీరు రైస్ తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనము సోయా సాస్ ఇవి యాడ్ చేసాం కదా, అందులో కొంచెం లైట్గా సాల్ట్ ఉంటుంది. కాబట్టి నేనైతే 2 కప్స్ రైస్ తీసుకున్నాను, అంటే 1/2 kg రైస్ కాబట్టి జస్ట్ 2 స్పూన్స్ల సాల్ట్ వేసాను. దాని తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ యాడ్ చేశాను, జస్ట్ ఒక 2 స్పూన్లు. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అని బయట దొరుకుతుంది, అది యాడ్ చేసుకోండి. అది లేదనుకోండి, మీకు ఇమీడియట్గా ఇప్పుడే చేసుకోవాలనిపిస్తే చికెన్ మసాలా పౌడర్ ఉన్నా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఈవెన్గా తిప్పుతూ చూడండి ఎంత బాగా. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను, చూసారా, కొంచెమే, అది కూడా టేస్ట్ పర్పస్. ఎక్కువ యాడ్ చేస్తే, ఎందుకంటే మనకి షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలాలోనే కారం ఉంటుంది బాగా, అందుకని జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు అన్నం మనం ముందుగానే వండుకునేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను 2 వేసి అన్నం నేను చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో అన్నము. 2 కప్స్ తీసుకున్నాను. ఈ అన్నాన్ని ఇలా తీసుకొని మొత్తం ఈ మసాలా పౌడర్లో, ఇప్పుడు టమాటోస్ ఉంది కదా ఆ పేస్ట్లో మొత్తం ఈ అన్నం మొత్తాన్ని యాడ్ చేయాలి. చూడండి, మంచిగా టమాటో రైస్కి తగ్గట్టుగా ఎంత బాగా కుక్ అయిపోయింది కదా, టమాటో పేస్ట్లా తయారైంది. ఇప్పుడు ఈ అన్నం యాడ్ చేసాం కదా, ఈ అన్నం యాడ్ చేసి స్పీడ్గా తిప్పగలిగితే స్పీడ్గా తిప్పేయండి. లేదు అంటే సిమ్లో పెట్టేసి స్టవ్ స్లోగా మొత్తం ఈవెన్గా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా నీట్గా కలుపుకుంటే టమాటో ఫ్రైడ్ రైస్ సూపర్గా వస్తుంది తెలుసా. మొత్తం కలిసిపోయి, ఎందుకంటే మనం అందులో చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ వేసాము. చూడండి పొడిలాడుతూ ఎంత బాగుందో చూసారా. మనం అన్నం వండుకునేటప్పుడే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి 2 వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసి వండితే అన్నము అలా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి తిప్పేసుకుంటే ఎమ్మి టమాటో ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారా ఎంత ఈజీగా క్విక్గా. అన్నం వండేసి ఉంటే 5 నుంచి 10 నిమిషాల్లో, ఇప్పుడు నేను ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ అది రెగ్యులర్ ప్రాసెస్, 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. మరి ఇంకెందుకు డిష్ అవుట్ చేసుకుందామా. చూడండి, ఆనియన్స్ అండ్ లెమన్స్తో తింటే సూపర్గా ఉంటుంది. మంచిగా తింటూ ఒక మూవీ చూస్తే ఆహా ఈ రోజుకి ఇది చాలు ఈ ప్రపంచంలో అని అనిపిస్తుంది అన్నమాట. మంచిగా ఫ్రైడ్ రైస్ తింటూ మంచిగా ఒక మూవీ పెట్టుకొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇలాగే. నేనైతే ఇలాగే చేస్తాను, మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సూపర్ చూడండి అన్నం ఎలా పొడిలాడుతుందో చూసారా. మన రెస్టారెంట్లో కూడా ఇంత మంచిగా టేస్ట్గా రాదు. చూడండి మంచిగా కలర్ఫుల్గా, చూడండి మంచి ఆనియన్స్ లెమన్స్తో సూపర్గా ఉంది కదా. మంచి టేస్టీ హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ టమాటో ఫ్రైడ్ రైస్. ఇంకెందుకు ఆలస్యం, ఎంజాయ్ చేసేయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని. చాలా ఈజీ అండి, ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లోనే 5 నుంచి 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఇంకెన్నో వీడియోస్ ఇలాంటివి పెడుతూనే ఉంటాం. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఎమ్మి టమాటో ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel.